బంగ్లాదేశ్ లో ఒక హిందూని కొట్టి కాల్చేసి చంపేశారు. బంగ్లాదేశ్ లో మైమెన్సింగ్ డిస్టిక్ లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ, ఇతను ఒక ఫ్యాక్టరీ వర్కర్. ఇతన్ని రోడ్డుపై చెట్టుకి కట్టేసి చనిపోయేదాకా కొట్టి కాల్చేసి చంపేశారు. ఇదొక బ్రూటల్ మర్డర్. అసలు ఇది ఎందుకు జరిగింది? ఈ మర్డర్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే ఈవెంట్ లో చంద్రదాస్ ఒక సెంటెన్స్ చెప్పాడు. అలా ఏం ఉండదు, ఒకరే దేవుడు ఉండటానికి, అందరికి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు ఉంటారని అన్నాడు. ఈ వర్డ్స్ ఇస్లామిక్ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ కి నచ్చలేదు. దే సెడ్ ఇట్ హర్ట్ ప్రాఫిట్ మొహమ్మద్. ఈ ఒక్క సెంటెన్స్ కోసం మాబ్ గా అటాక్ చేసి చంపేశారు. ఈ ఇన్సిడెంట్ ముందు షరీఫ్ ఉస్మాన్ హడి అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ యూత్ లీడర్ సింగపూర్ లో కోమాలో ఉన్నాడు. ఈ వీక్ చనిపోయాడు. ఆ డెత్ తర్వాత బంగ్లాదేశ్ లో రైట్స్ స్టార్ట్ అయ్యాయి. యాంటీ ఇండియన్ స్లోగన్స్, వైలెన్స్ అండ్ ఆ సిచ్యువేషన్ లో చంద్రదాస్ ని దారుణంగా వాళ్ళ పేరెంట్స్ ముందే చంపేశారు. ఇది జరిగింది. ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏంటంటే, ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో వస్తే, అంటే వాళ్ళకి ఫెబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇండియా బంగ్లాదేశ్ దగ్గరకు వస్తే బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ లీడర్ 7 సిస్టర్ స్టేట్స్ గురించి థ్రెట్ ఇచ్చాడు. నార్త్ ఈస్ట్ ఇండియాని సపరేట్ చేస్తాం, ఆక్యుపై చేస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 7 సిస్టర్స్ అంటే ఇండియాలో నార్త్ ఈస్ట్ స్టేట్స్, అవి ఇండియాలో ఇన్సెపరేటబుల్ పార్ట్స్. ఇలాంటి థ్రెట్స్ పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తాయి కానీ స్ట్రెంత్ ని కాదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఈ వైలెన్స్ అండ్ ఈ థ్రెట్స్ మళ్ళీ జరగకూడదు. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోవాలి అండ్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సోషల్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలంటే నిఖిత్ టైమ్ క్యాప్సూల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.